జై శ్రీమన్నారాయణ. ధర్మ సందేహాలు కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఒక సోదరి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాలని చెప్పని మేము ముందుకు వచ్చాను. ఆవిడ అడిగింది ఏంటంటే, అయ్యా మాకు రుణ బాధలు విపరీతంగా ఉన్నాయి, అంతేకాదు ఇంట్లో ధనము నిలబట్టం లేదు. మేము చాలామంది జ్యోతిషుల దగ్గరికి వెళ్ళాం. పెడితే వాళ్ళు ఆ హోమాలని ఈ కార్యక్రమాలని మా దగ్గర చాలా పిండేశారు ధనం, దానివల్ల ఇంకా అప్పులు పెరిగాయి, దీనికి ఏదైనా సూక్ష్మంగా ఉండేటువంటి ఉపాయం ఉంటే చెప్పండి అని అడిగారు. నేను ఏ బ్రాహ్మణుల్ని కూడా తప్పు పట్టడం లేదు, కానీ ప్రతిదానికి కూడా ఒక సులభమైనటువంటి పరిష్కారం లేదు ముందుగా. అదే అమ్మా, ఎవరికైనా సరే రుణబాధలు తీరాలన్నా లేదా లక్ష్మీ కటాక్షం సమృద్ధిగా కలగాలన్నా ఒక చిన్న ఉపాయం ఏంటి అంటే కనకధారా స్తోత్రం. సాక్షాత్తుగా ఆదిశంకరులు ఒక ముసలావిడ కటిక దారిద్ర్యంతో బాధపడుతూ ఉంటే ఆవిడికి ఆ దారిద్ర్యం పోవాలని చెప్పని ఆవిడ ఇంటికి ముందుకి భిక్షాటనకి వెళ్ళినటువంటి మధుకరానికి వెళ్ళినటువంటి ఆదిశంకరులు లక్ష్మీదేవిని ప్రార్థించి వైకుంఠం నుంచి భూలోకానికి రెప్పించి కనక వర్షాన్ని కురిపించారు ఆ యొక్క ముసలావిడింట్లో. అదే కనకధారా స్తోత్రం. కాబట్టి మనం కూడా కనకధారా స్తోత్రాన్ని త్రిసంధ్య పఠే అన్నరహ అంటాడు. సువర్ణధారాస్తవం యత్ శంకరాచార్య విరచితం త్రిసంధ్య పఠే అన్నరహ అంటే 3 సంధ్యలందు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 సంధ్యలందు కూడా పారాయణ చేస్తే చాలు, అమ్మవారు ఖచ్చితంగా కరుణిస్తుంది. మీరు శ్రద్ధగా ఒక 40 రోజుల పాటు మండల దీక్ష అనుకుని ఈ పారాయణ చేయండి. 3 పూట్ల కూడా అమ్మవారు కరుణిస్తుంది. మీకు చక్కగా రుణబాధలు తీరతాయి. అలాగే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా శాశ్వతంగా నిత్యము కూడా నివాసం ఉంటుందమ్మా. శ్రీమాత్రే నమః.